ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనములో బైబిల్ చెప్తున్న మాట, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందునో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో, అందరు వినండి, ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ ఉదయకాల సమయంలో మనం వినబోతున్న మాట ఏంటంటే జ్ఞాపకం చేసుకొనుము. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? 5 విషయాలు మనం నేర్చుకుంటాం. నేటి వరకు ఇంతవరకు ఆయన ఏం చేశాడో నిన్నటి ఉదయం విన్నాం. దేవుడు స్తుతింపబడునుగాక, ఎందుకు స్తుతింపబడాలో, ఏం చేశాడో దేవుడు రాత్రి మరొక 5 విన్నాం. మరొక రోజు వ్యవధిలో నూతన సంవత్సరంలోనికి దేవుని చిత్తమైతే నడిపించబడబోతూ ఉన్నాం. మనం ఈ పాత సంవత్సరంలో కొన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మొదటిగా ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ 40 సంవత్సరములో నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలీయులారా, ఈ 40 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో జ్ఞాపకం చేసుకోండి. మనల్ని కూడా ఈ 2025 సంవత్సరం అంతా కూడా తొలి దినం మొదలుకొని ఈరోజు 364 రోజు, రేపటితో లాస్ట్కి సంవత్సరం. ఈ 364 దినాలు, ఈ సంవత్సరం కూడా దేవుడు మనల్ని నడిపించిన మార్గం అంతటిని కూడా మనం కూడా ఏం చేసుకోవాలండి? జ్ఞాపకం చేసుకో. కొంతమంది మర్చిపోతారు. చేసిన మేలు ఏం చేస్తారండి? మర్చిపోతారు. దేవునిని మరుచు జనులు నశించెదరు అని బైబిల్ చెప్తుందండి. జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల్ని దేవుడు 40 సంవత్సరాలు ఎలా నడిపించాడో మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. ఎంతగా నడిపించాడండి ఇశ్రాయేలీయుల్ని. ఎర్ర సముద్రంలో కాళ్ళు కూడా తడవకుండా నడిపించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో కాళ్ళకు వాపు కూడా రాకుండా నడిపించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు వేసుకున్న వస్త్రాలు కూడా పాతగిల్లకుండా నడిపించాడు. మనం పూట పూట సరిపోయేలా. దేనికి? బట్టలకి. 40 సంవత్సరాలకు వాషింగ్ లేదు, ఏమీ లేదు. ఎందుకు? అసలు పాతగిల్లితేనాగా వాషింగ్ చేయటానికి. 40 సంవత్సరాలు వాళ్ళు బండలో నుండి ఏం తాగారండి? నీళ్లు తాగారంట. అబ్బా, అంతేకాదు అరణ్యంలో దేవుడు వారిని ఎలా నడిపించాడంటే, ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారం మన్నా వారికి ఇప్పించాడండి. 40 సంవత్సరాలు యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఇది నన్ను మనం కూడా ఈ సంవత్సరం అంతా నన్ను ఎంత నడిపించవయ్యా. కష్టాలు వచ్చినాయి, కూలిపోనీలేదుగా. కన్నీరు వచ్చింది, కలవరపడనీలేదుగా. దుఃఖం వచ్చింది, దిగులు వచ్చింది, కొట్టుకొని వెళ్ళిపోయేటట్టు చేయలేదుగా. నేనున్నా అంటూ ఆదరించావు, సేద తీర్చావు, వెన్ను తట్టావు, హృదయాన్ని పట్టావు. నువ్వే నడిపించకపోతే ఈ దినాన్న మందిరంలో నేను కూర్చునేదాన్ని కాదయ్యా. అందుకే కొన్ని జ్ఞాపకాలు తెచ్చుకుంటేనేమో నెమ్మది వస్తుందండి. కొన్ని జ్ఞాపకాలు తెచ్చుకుంటేనేమో హృదయం ఏమైపోద్ది? గలిబిలైపోద్ది. అందుకే మనం ఏం చేస్తూ ఉంటామంటే, రైట్లో లెఫ్ట్ వేస్తాం, లెఫ్ట్లో రైట్ వేస్తాం అన్నమాట. చిన్నప్పుడు పిల్లల్ని అది డ్రాయర్ వేసుకోరా, ప్యాంట్ వేసుకోరా అంటే కుడికాల్లో దాంట్లో ఎడంకాల్లో వేసేవాడు, ఎడంకాల్లోదేమో కుడికాల్లో వేస్తే అమ్మనేది ఇట్ట కాదురా పాపం అడిగి తెలియక ఈ కాలు దీంట్లో వేసేవాడు, ఆ కాలు దీంట్లో వేసేవాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినవి చేసుకుంటే హృదయంలో నెమ్మదిగా ఉంటుందండి.
జ్ఞాపకం చేసుకోకూడనివి జ్ఞాపకం చేసుకుంటూ పోతే జీవితం కలవరమే, బ్రతుకు కలవరమే, ఎన్నున్నా కూడా నెమ్మది ఉండదు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకటి ఏంటో తెలుసా? నేను ఈ సంవత్సరం అంతా నిన్ను నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకో. నేను నడిపించిన మార్గం, నువ్వు నడిచిన మార్గం వద్దు, అంత దిగులే, వేదనే. నీ పిల్లల్ని నడిపించిన మార్గం వద్దు, దుఃఖం మళ్ళీ చెలరేగిద్ది. నీ భర్త, నీ భార్య, అయినోళ్ళు కానోళ్ళు నడిపించిన మార్గాలు వద్దు, జ్ఞాపకం చేసుకోబో. నేను నడిపించిన మార్గాన్ని నువ్వేం చేసుకో? జ్ఞాపకం చేసుకో. సంతోషంగా కొత్త సంవత్సరంలోకి వెళ్తావు. నువ్వు నన్ను నడిపించిన మార్గం అంతటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాయ్యా. ఇదే సరైన కృతజ్ఞత. భూమి మీద స్వచ్ఛమైన గజ దొంగంటూ ఎవడనున్నాడు అని అంటే బీహార్ వాళ్ళు కాదు, స్టువార్ట్పురం వాళ్ళు కాదు, మరి ఎవరు అనంటే కృతజ్ఞత లేనోడే స్వచ్ఛమైన గజ దొంగ. కృతజ్ఞత లేకపోవటం అంటే అర్థం ఏంటి? ఇదిగో ఇదే, దేవా ఈ సంవత్సరం అంతా జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు మమ్మల్ని ఎంతగా నడిపించేవయ్యా. ఆ మార్గాలన్నీ నేను జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోతే ఇక నేను ఏ దొంగ? గజ దొంగ. కనుక ఈ సంవత్సరం అంతను నన్ను నడిపించిన మార్గం అంతటిని నేను జ్ఞాపకము చేసుకుందును గాక. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 7వ వచనంలో రెండవదిగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? 32:7లో పూర్వ దినములను జ్ఞాపకము చేసుకో. ఆగండి అక్కడ. ఏ దినాలండి? ఒకటి, ఈ సంవత్సరం అంతా దేవుడు ఎలా నడిపించాడో మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. రెండవదిగా ఏ దినాలు జ్ఞాపకం చేసుకోవాలంటే పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకో. నేను అడుగుతున్న ప్రశ్న, ఈ దినాలు మంచివా, పోయిన దినాలు మంచియా? ఏమ్మా మీరు చెప్పండి. ఏం దినాలంటే రోడ్డు లేవు, బొవ్వ లేదు, భోజనం ఏమి లేదు, అయ్యేం రోజులండి అని అంటారా? వాక్య ప్రకారంగా తీసుకున్నా, ఈరోజు జరుగుతున్న పరిస్థితులను తీసుకున్నా, ఇప్పుడు నివసిస్తున్న మనుషుల మనసులను అంచనా వేసిన ఈ రోజుల కంటే పోయిన రోజులే మంచి అండి. అందుకే దేవుడు అన్నాడు, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకో. పూర్వ దినాల్లో ఎంత బాగుండేదండి. విషం లేదు, మనుషులందరూ చక్కగా కలిసిపోయి ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. తేడాలు లేవు, తారతమ్యాలు లేవు. వీధుల్లో అందరూ చక్కగా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు పగలు కనపట్ల, రాత్రులు కనపడతల, అర్ధరాత్రులు కనపట్ల. ఎవరు గదుల్లో వాళ్ళే హాహాహాహా. ఏం చూసి అది ఇంట్లో కూర్చున్న ఆమె అటు తిరిగిద్ది, ఈయనేమో ఇటు తిరుగుతారు. ప్రాముఖ్యమైన పని అయితే పర్లా. పూర్వ దినాలు మనం చెప్పుకునే భాషలో చెప్పాలంటే అమాయకపుగా ఉండే మనుషులండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడంతా ఏమి ఎక్కువైపోయింది? మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముదుర్లు అన్నమాట. ఎర్లు, పైర్లు. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకో. ఎంత బాగుండేయో కదా అండి. ప్రార్థన కూడా రమ్మంటే వచ్చేవాళ్ళు, కూర్చోమంటే కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మాటినేవాళ్ళు లేరు, మాటినేవాళ్ళు లేరండి. ఇదివరకు ప్రార్థన చేయమంటే చెప్పకుండానే చేసేవాళ్ళు ప్రార్థన. ఇప్పుడు చెయ్యండి 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 అని చెప్పలేక సావండి సావండి అని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకో. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఏంటో తెలుసా? మనం ఏ స్థితి నుంచి వచ్చామో ఆ స్థితి జ్ఞాపకం ఉండాలి మనకి. అనండి, ఏ స్థితి నుండి వచ్చామో. ఇప్పుడేదో దేవుడేదో ఇచ్చాడని కొంతమంది అంట, ఏదో సామెత ఉంది, చదువు ఎక్కువైన తర్వాత అంట కాకరకాయను పట్టుకొని కేకరకాయ అన్నాడంట వాడు. ఎవడో ఏమి ఎక్కువయ్యి
పాత దినాల్లో మనం ఎలాగ వచ్చామో, ఏ మట్టిలో కూర్చున్నామో, ఏ పూరింట్లో ఉన్నామో, ఏ సద్దన్నం తిన్నామో, లేని దినాల్లో మంచినీళ్ళు అమ్మ నాన్న ఎలాగలా చెప్పి సర్ది చెప్పి మంచినీళ్ళతో గంజి పోసి ఉప్పు పోసి ఇవన్నీ జ్ఞాపకంలో ఉన్నవాడికి అన్నం విలువ తెలిసిద్దండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, ఏ విలువ తెలిసిద్ది? అన్నం విలువ తెలిసిద్ది. ఈ రోజున పంచపక్ష పరిమాణాలు దొరుకుతున్నా కూడా అది లేదా? ఏది? వానికి మంపడంత మొక్క అయ్యే అడుగుతున్నారు. నిజమమ్మా, పంచపక్ష పరిమాణాలు తీసుకొచ్చి పెడుతుంటే అన్నీ చూసి అది లేదా? ఇదివరకు కారం పెట్టిన కమ్మగా తినేవాళ్ళు అండి. దేవునికి స్తోత్రం. ఏం పెట్టినా, అందరూ చెప్పండి, ఏం పెట్టినా కారం పెట్టిన కమ్మగా తినేవాళ్ళు. ఈ రోజున కారం పెడితే తినేవాళ్ళు లేరు. అమ్మా, దాని అంకే చూస్తలేదంట. మరి కారం ఏమైపోయిందో పాపం. అది కారం ఏమైపోవాలి? పూర్వ దినములను జ్ఞాపకం చేసుకో. ఇదివరకు దినాల్లో అండి, నేను ఏదో గొప్పగా చెప్పట్లా, ఎమ్మెల్యేమ్మ పాస్టర్మ్మ గారు ఉన్నప్పుడు రాత్రిపూట ప్రార్థనకి వంగితే తెల్లారి 3-4 అయ్యేదండి. అనుభవాలు తెలిసిన వాళ్ళకి, ఉన్న వాళ్ళకి తెలుసు. అందులో ఆ టైంలో నేను వచ్చిన కొత్తలో పాస్టర్మ్మ గారి దగ్గర ఉన్నదల్లా విఐపీలు అంటే ఇక ఏ పనులు ఉండదు వాళ్ళకి. ఇంట్లో భర్త పని ఉండదు, భార్య పని ఉండదు, ఏ పని ఉండదు. ఇక అందరూ ఇక ఏజ్డే. ఇక అంత రాత్రి అంతా అక్కడే పండుకునే వాళ్ళు పాస్టర్మ్మ గారి దగ్గర, స్టేషన్ దగ్గర 7 గంటలకు 8 గంటలకు మొదలేసేవాళ్ళు. తెల్లారంగా బైబిళ్ళు పట్టుకొని మొఖాలు కడుక్కోవడానికి, బట్టలు మార్చుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళు అంతే. ఈ రోజున 2 గంటలు గడపాలంటే అబ్బా ఎంత బాధ అయిపోతుందండి. అమ్మ చెప్పండి, నేను చెప్పేవి తప్ప ఒప్ప? ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి బైబిల్లో పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుందామా లేకపోతే మర్చిపోదామా? చేసుకొని తీరాలి. ఏదండి, రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు ఈ రోజు నేరి గంట కూర్చోటానికి అల్లాడిపోతుంటే. పైకి ఇంకోటి ఏం చెబుతున్నారంటే, గంట మాకొద్దు, 30 గంట హద్దు, అరగంట ముద్దు. అరగంట చాలండి ప్రార్థన. అందులో ఈ మాయిదారు లైవ్లు వచ్చేసి జనాన్ని చెడగొట్టినాయి. ఉన్న వాస్తవం చెప్తున్నానండి. ఈ లైవ్ ఆరాధనలకి జనం అలవాటు పడిపోయి జనాల్ని ఎట్లా తయారు చేశారంటే, మోకాళ్ళ అనుభవం లేదు, ప్రార్థనకు రావడం లేదు, మందిరంలో గడపడం అంతకన్నా లేదు. అందుకే విచిత్రమైన రోగాలండి. మరి పూర్వదినాలు నుంచోమంటే నుంచొని ప్రార్థన చేసేవాళ్ళు, సాష్టాంగపడి నమస్కారం చేసేవాళ్ళు అండి. మనకు ఒకళ్ళ సంగతి అనవసరం. ఇక్కడి నుంచి పల్లె నుంచి అర్ధరాత్రి ఆన్లైట్లు పెడితే స్టేషన్ దగ్గరికి పిల్లలు ముసలోళ్ళు అందరూ నడిచి వెళ్ళేవాళ్ళు అండి. ఎందుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడేం పల్లెలో 2వ లైన్లో 3వ లైన్లో 2వ లైన్లో ఉంచుకొని కూడా మందిరానికి రాలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుందామా, జ్ఞాపకం వద్దా? అప్పుడు రోడ్లు కూడా లేవు, భలే జ్ఞాపకం చేసామమ్మా. నిజమే, లైట్లు లేవు, రోడ్లు లేవు. మందిరానికి వచ్చేటప్పుడు అయితే కొంతమంది పాపం ఆ తేళ్లు చేత కరిపించుకొని వచ్చి కుటుంబారాధనలో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారండి. సామ్రాజ్యం అమ్మ ఇంటి దగ్గర ప్రార్థన పెడితే ఆ తేలు చేత కుట్టించుకొని కూడా కాలు వాసి ప్రార్థన అయిందా కూర్చున్నారు కొంతమంది విశ్వాసులు. ఈ రోజున దగ్గొత్తే వామ్మో అయ్యి బాబో, జలుబొత్తే అయ్యి బాబో. నేను ఒట్టి మాటలు చెప్పట్లేదు, సాక్ష్యం సామ్రాజ్యం అమ్మ ఉంది వాళ్ళ ఇంటి దగ్గరే. 21 సంవత్సరాల క్రితం మాట ఇది. ఇప్పుడు చెప్పండి, పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోవడం మంచిదా, మర్చిపోవటమే మంచిదా? దేవుడు అంటున్నాడు, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకో.
143వ కీర్తన 5వ వచనంలో కూడా ఇదే మాట దేవుడు అంటాడు. 143:5 పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను. కీర్తనకారుడు అంటాడు. తెరవండి, ఉందా మాట? 143:5 పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. అబ్బా, పూర్వ దినములు అంటే బాగా అర్థం అవ్వాలంటే 77వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది. 77వ కీర్తన 5వ వచనంలో తొల్లిటి దినములను మనస్సునకు తెచ్చుకుందును. ఏ దినాలట? తొలి దినాలు. బాప్టిజం పొందిన తొలి దినాలు, రక్షణ పొందిన తొలి దినాలు. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. ఈ సంవత్సరం చివరి దినాల్లో మనం చేయవలసిన రెండో పని ఏంటంటే పూర్వ దినములను జ్ఞాపకము చేసుకో. ఆ పూర్వ దినాల్లో ఉన్న పెద్దలు చెప్పిన మాటలండి, భలే టెక్నిక్గా చెప్పేవాళ్ళు. కడుపు నొప్పి పుడుతుంది నాయనమ్మ అంటే, అరే సెంటర్కి వెళ్ళి బిళ్ళ తెచ్చుకో అంటారు ఈ రోజున. అప్పుడేమనేవాళ్ళు? ఉప్పు నీళ్ళు తాగుతావు, ఆగయ్యా, ఉప్పు నీళ్ళు కలుపుతాను, ఆకరా నాయన. ఉప్పు నీళ్ళు బెటరా, ట్యాబ్లెట్ బెటరా? అందుకే పూర్వపు దినాలు. నెంబర్ 3, టైం చాలా అయిపోతుంది. మూడవదిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? 105వ కీర్తన 5వ వచనం. 105వ కీర్తన 5వ వచనంలో మూడవదిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని స్తోత్రం. మూడవదిగా ఈ సంవత్సరాలన్నిటిలో మూడవదిగా పూర్వ దినాల నుంచి దేవుడు మనకి చేస్తున్న ఆశ్చర్య కార్యాలన్నీ ఏం చేసుకోవాలి? మనం వాటిని చెరిగిపోనివ్వబాకండి. ఆశ్చర్య కార్యాలయ్యా, నా జీవితం ఎడారైపోతున్న టైంలో నా జీవితంలోనికి నువ్వు వచ్చావు. ఆశ్చర్య కార్యాలయ్యా, అద్భుత కార్యాలు నా జీవితంలో నువ్వు చేసావు. 77వ కీర్తన 11వ వచనంలో భక్తుడు ఇదే అంటాడు. 77వ కీర్తన 11వ వచనం, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను. తెరవండి, 77:11. 77:11 నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. జ్ఞాపకం తెచ్చుకోవటం అంటే అర్థం ఏంటంటే మనస్సులోకి తెచ్చుకోవటం. అప్పుడు మనసు ఏమంటదంటే, ఇప్పుడు దేవుడు ఇన్ని చేశాడుగా, నా మనస దేవుని స్తుతించు. ఏ కార్యాలండి? ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకో. నాలుగవదిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే 105వ కీర్తన 6వ వచనం. నాలుగవదిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? 105వ కీర్తన 6వ వచనం. 105:6 ఆయన చేసిన సూచక క్రియలను జ్ఞాపకం చేసుకోండి. నాలుగవదిగా సూచక క్రియలు. ఆశ్చర్య కార్యాలు వేరు, సూచక క్రియలు వేరండి. సూచక క్రియలు శరీరంలో ఎన్ని మార్పులు, ఎంత స్వస్థత ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. వాస్తవం అయితే కూర్చోటానికి మన ఒంట్లో బలమేమి లేనే లేదు, కానీ కూర్చోగలుగుతున్నామంటే ఇదే క్రియ, సూచక క్రియ. ఆశ్చర్య క్రియలు అంటే నువ్వు ఊహించని కార్యాలు, అదన్నిట్లో జరుగుతాయి. స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్. సూచక క్రియ స్వస్థత. మొదటిగా మనం దేవుడు వాక్యం ఎంత ఇస్తాడో శరీరానికి స్వస్థత కూడా ఈ సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జనవరి 1 నుండి ఈ డిసెంబర్ 30వ తారీఖు వరకు ఎన్నిసార్లు కాయిలా పడ్డావు? ఏమ్మా, నా వైపు చూడండి. ఎన్నిసార్లు కాయిలా పడ్డారు? ఎన్నిసార్లు కాళ్ళు నొప్పులు, ఎన్నిసార్లు ఏళ్ళు నొప్పులు, ఎన్నిసార్లు నడవలేని పరిస్థితులు. కానీ ఈ రోజున చూడండి, ఎక్కడ కూర్చున్నావు నువ్వు? చెప్పండి, ఎక్కడ కూర్చున్నావు? నువ్వు కూర్చున్నావు, దేవుడు కూర్చోబెట్టాడా? ఇదే క్రియ, సూచక క్రియ. ఇంపాసిబుల్ బ్రవ్వా, నేను నడవటం, రావటం, కూర్చోవటం లేదయ్యా, కానీ నీ క్రియ సూచక క్రియ. దాన్ని నేను ఏం చేసుకుంటాను? జ్ఞాపకం చేసుకుంటానయ్యా. జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనసు అంట ఎవరిని స్తుతించింది? దేవుని స్తుతించింది. జ్ఞాపకం ఉంటే చాలండి. మనం ఎవరి చేతిలో ఉన్నట్టు? దేవుని చేతిలో ఉన్నట్టు. మొన్న సిద్ధిల ప్రసాదరావు నాయన గారు
ఆరోగ్యం అమ్మగారు ప్రార్థన పెట్టాలని 20 రోజుల నుంచి ముందే వచ్చి చెప్పాడు. ఆయన అంటాడు, అయ్యా నీకు తెలుసు అమ్మ సంగతులన్నీ, నువ్వు ఆ రోజు జ్ఞాపకం చేయాలి ప్రార్థనలు అంటున్నాడు. ఆ రోజు విన్నారా పగలు ఎవరన్నా మైకు? పూర్వపు దినాలు, సూచిక క్రియలు అన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. మనం దేవుడు చేసిన ప్రతిదీ జ్ఞాపకములోకి వచ్చునుగాక. పెంట కుప్పల మీద ఉన్న నా జీవితాన్ని దేవుడు ఈ రోజున అయిపోయిందండి, ఇక జీవితం అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఆమె పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది అన్న జీవితాన్ని ఇదిగో మీలాంటి అందరి ప్రార్థనల ద్వారా, అనేకుల సేవకుల ప్రార్థనల ద్వారా ఇవన్నీ ఒకటైతే దేవుని భిక్ష, మరలా సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలతో దేవుడు నింపితే అవి మర్చిపోతే ఇక నాదొక బతికేనా? అందుకే ఆయన చేసిన సూచక క్రియలను నేనేం చేసుకోవాలండి? నువ్వేం చేసుకోవాలి? 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేద్దాం. ఇప్పటికి ఎన్ని చెప్పాను? 4. ఒకటి నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలులేమో 40 సంవత్సరాలు, మనల్నేమో చూసారా అంత అన్యాయమో? ఏమ్మా ఈ 1 సంవత్సరమేనా? ఓరు బాబా, ఈ 1 సంవత్సరం నడిచింది మీరు. మరి అంతకుముందు పాప మేడ ఫ్లైట్లో తిరిగారు కదూ. చెప్పండి మరి, ఇప్పుడన్నా ఎన్ని సంవత్సరాలు? ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు, మరి మనల్ని ఆ మాట అనరే మరి? ప్రభువా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం నన్ను ఏం చేస్తున్నావు? నడిపిస్తానే ఉన్నావు. వాటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 2వదిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పూర్వదినములు, దేవుడు చేసిన మంచి దినాలు అవి. కీడొద్దండి, కీడు దినాలు వద్దు మనకి. కీడు దినాలు జ్ఞాపకం చేసుకుంటే హృదయం ఏమైపోద్ది? గలిబిలైపోద్ది. వద్దు. దేవుడు మంచి దినాలు, పూర్వం దినాల్లో చక్కటి కారం తిన్న కమ్మగా నిద్రపోయేవాళ్ళు. ఆమెన్. ఇప్పుడే మాంసం దీన్ని నిద్ర పట్టక పరుపుల మీద అటు ఇటు ఇటు అటు ఇటు అటు తెల్లారు ఎప్పుడైద్దా డాక్టర్ దగ్గరికి పరిగెత్తామా? ఎందుకు దాని చేత దండించుకోవటం? ఎందుకు ఏమ్మా? ఎందుకు గ్యాస్ జోలికి వెళ్తావు? ఎందుకు దాని చేత దండించుకోవటం? ఎందుకు? గ్యాసులు రావటం, గ్యాస్ వస్తుందని ఎగిరి పడతాం. చూసారు మరి, అవి జ్ఞాపకం చేసుకుంటూ చూసారు. ఇప్పుడు కూడా మనసు నెమ్మది లేదు ప్రియుల. 3వదిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. 4వది ఏం జ్ఞాపకం చేసుకోవాలి? సూచక క్రియలు జ్ఞాపకం చేసుకోవాలి. 5వది ఆఖరిది 105వ కీర్తనే అదే 6వ వచనంలో ఇంకో మాట ఉంది అక్కడ. ఆయన నోటి తీర్పులను, ఇది మోస్ట్ అండ్ పవర్ఫుల్ అండ్, ఆయన నోటి తీర్పులను కూడా జ్ఞాపకం చేసుకో. భయంతో ఉంటావు. ఈ సంవత్సరంలో పొరపాటు చేస్తే నన్ను వదల్లా, నిన్ను వదల్లా, దేవుడు ఎవరిని వదిలే దేవుడు కాదండి. నెబుకద్నెజరు గర్వాన్ని బట్టి తీర్పు తీర్చాడు. నోటి తీర్పు ఎక్కడికి? 7 సంవత్సరాలు పశువులాగా గడ్డి మేస్తావు బా. జ్ఞాపకం చేసుకో, ప్రభు ట్రాక్ తప్పితే నీ తీర్పు చాలా భయంగా ఉంటుందయ్యా. జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రభు ట్రాక్ తప్పితే నీ నోటి తీర్పు మనసానికి అప్పచెప్తున్నాను అన్నావా, ఇక నా పని అయిపోయినట్టేనయ్యా. పశువుల్లాగా నెబుకద్నెజరుని అప్పచెబుతాను అన్నావా, అయ్యో నేను తట్టుకోలేనయ్యా. నీ నోటి తీర్పు ఒక్కటొస్తేనే తట్టుకోలేకపోయా, పశ్చాత్తపడి మరలా సెట్ అయ్యానయ్యా. నీ నోటి తీర్పును జ్ఞాపకం చేసుకొని భయంతో నడుస్తా. అది సంగతి. ఆయన నోటి తీర్పు, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన నోట్లోంచి వచ్చిందంటే ఇంకెవడు ఆపలేడు. ఆశీర్వాదాన్ని ఆపలేడు. జడ్జిమెంట్, తీర్పు అయిన శాపమైనా అప్పచెబుతానంటే ఇంకెవరు వల్ల కాదు. ఇక నువ్వు కన్నీరు గార్చినా కూడా దేవుడు మాట వెనక్కి తీసుకోవటం కష్టం. నీ నోటి తీర్పుకి నేను భయపడతానయ్యా. అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని, ఎంత ప్రేమ కలిగిన వాడువో. కోపిస్తావు అయినా సరే వాత్సల్యం చూపుతావు. కోపము జ్ఞాపకం పెట్టుకోవాలి, వాత్సల్యతను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇన్నంతల జ్ఞాపకాలతో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని చిత్తమైతే రేపు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక.